ఎంత అందంగా ఉన్నావురా, నీది నీకే తగిలేలా ఉంది. చూస్తున్నాడు. వాడు మన వైపు కాదే, నిర్మల వైపు చూస్తున్నాడు. మీరు నోరు మూసుకుని ఉంటారా? వాడిని చూస్తేనే నాకు డోప్ వస్తుంది. మేడం, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. మేడం, ఈ లవ్ లెటర్ తీసుకోండి. ఏంటన్నా ఇది లవ్ లెటరా? అవునరా తమ్ముడు, ఇది నా మొదటి ప్రేమ లేఖ. అన్నా ఇది ఖాళీగా ఉంది. తమ్ముడు, నాకు ముందుగానే తెలుసు ఆ లెటర్ తీసుకోదని. ఏమన్నావో అర్థం కాలేదన్నా. అసలు నువ్వు చదువుకోలేదు కదా. లవ్ లెటర్ రాయడంలో అర్థం ఏమిటి? తమ్ముడు, ఈ లవ్ లెటర్ ఆ మేడం తీసుకోదని నాకు ముందుగానే తెలుసు. అదిగాక నేను లెటర్ ఇస్తానని తనకు నా ప్రేమ తెలియాలి కదా. చిన్న పిల్లలు కూడా నా పరువు తీశారు. నాకు చదువు రాదని చులకన. ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైలైన్ పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా? అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. ఇసుకే ఇసుకే ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్, ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను జంప్ పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. నీ పేరేంటమ్మా? నిర్మలా సార్. ఏం చదువుతున్నావు? 10th. నీ పేరేంట్రా? ఏ ఊరు? నా పేరు సూర్యకుమార్ సార్. మా ఊరు కర్నూలు సార్. మీరిద్దరు లవర్సా? సిన్సియర్ లవర్ సార్. నువ్వు వీణెందుకు లవ్ చేస్తున్నావమ్మా? స్కూల్కి పోయేటప్పుడు రోజు నన్ను ఫాలో అవుతుండాడు సార్. చూడ్డానికి పాపం అనిపించి అలా లవ్ చేసేసా. పాపం అనిపిస్తే లవ్ చేస్తావా? వీణ్ణి ఎలా లవ్ చేసావమ్మా? దండుపాలెం బ్యాచ్లా ఉన్నాడు.
మీరు లవ్ చేసుకున్న చోట ఒక హత్య జరిగింది. హత్య? అది కూడా తెలియనంతగా కళ్ళలో కళ్ళు పెట్టుకుని లవ్ చేసుకున్నారు, అంతేగా? ఈ లవ్లో అసలు ఏముందయ్యా? లవ్లో చెప్పలేనంత కిక్ ఉంది సార్. ఎత్తు, ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా, అమ్మా చిన్న మీటింగ్లో ఉన్నానమ్మా. ఎప్పుడొస్తావురా? అయిపోయిందమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. సరేనమ్మా. ఫోన్ కట్ చేయకు, ఇవ్వు ఇవ్వు. ఎవరు? సూర్యకుమార్ ఫ్రెండా? బాబు, మా వాడికి 12 గంటలకి పెళ్లి చూపులున్నాయి. వాడిని కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, వాడిని మర్చిపోవద్దని చెప్పండి. త్వరగా రమ్మనండి. ఈరోజు నీకు పెళ్లి చూపుల ప్రోగ్రాం ఉందా? అవును సార్. మరి ఈ అమ్మాయి? ఇది లవ్ సార్, అది క్యాష్ కోసం సార్. ఓ కిరణా కొడకా, నీ కాకి ముఖానికి ప్రేమకొక అమ్మాయి పెళ్లికొక అమ్మాయా? నీలాంటోని రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి. ఏమ్మా, నీకు బుద్ధి లేదా? చదువుకునే వయసులో ప్రేమ దోమ అని. 15 ఏళ్ల వయసు 10వ తరగతి చదివే వయసు. ప్రేమ అని తిరిగే వయసు కాదు. చూసావు కదా, ఇలాంటోని నమ్మి చదువుని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పేరెంట్స్ నేను చదువుకోవటానికే కదా పంపిస్తున్నారు. రేపు నీ పిల్లలు తప్పు చేస్తే నీకు బాధ తెలుస్తుంది. ఓ, వెళ్ళి బండిలో కూర్చో. సార్ నేను సార్. సార్ ఏంటి సార్ అది ఐస్ బాక్స్ మూతలా ఉంది? ఇది ఐస్ బాక్స్ మూతనా? అవును సార్, ఐస్ బాక్స్ మూతే. కన్ఫర్మ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, ఐస్ బాక్స్ మూతే. పోయిన నెల వరకు నేను ఐసే అమ్ముకునేవాడిని. సరే, బండిలో కూర్చో. సరే సార్. కైలాష్ సార్, మన ఏరియాలో ఐస్ అమ్ముకునే వాళ్ళందరినీ పిలిపించు. అలాగే చనిపోయిన అతని వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరినీ 2 అవర్స్లో ఎంక్వైరీకి సిద్ధం. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ? అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తాను ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్, ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీరియల్ చూస్తూ ఉంటారు? చూసి చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలా? డైరెక్ట్ గా చూస్తే కనపడ. చూద్దాం. బాగుంటుంది. ఓయ్, బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. పోవే, పళ్ళు రాలగొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెరన్ లోన్ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమ్మాయికుని చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్, మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామా. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామా. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి, చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా.
అప్పుడు ఆ ముసలోడు నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమో ఇంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు, నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రా అమౌంట్ అని ఆలోచన చేశా, అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే ఆ ఫస్ట్ నైట్ కా తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా. అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా, జాలీ. ఏంటి మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా? అన్నా అన్నా, అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. వాళ్ళు తీసుకున్న ఐస్ క్రీమ్ అన్నిటికీ నేను డబ్బులు ఇస్తాను. అన్నా వాడి డబ్బులు ఏం తీసుకోవద్దు, మా డబ్బులు మేమే ఇస్తాం, తీసుకోండి. వద్దు వద్దు ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అసలు తీసుకోవద్దు, ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. వస్తే ఆ డబ్బులు వాడినే ఇవ్వమని, మనం వేరే ఏమైనా కొందాం. సరే వాడి డబ్బులే తీసుకోండి. ₹20 ఇవ్వు. నన్ను క్షమించన్నా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలా? ముసలోడు అయ్యాక ఒక తోడు ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. అన్నా దానికోసం పెళ్లి చేసుకోవాలా ఏంటన్నా? మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ వాటంతట అవే అయిపోతాయి కదా. సరే సరే డబ్బులు ఇవ్వు. నా దగ్గర చిల్లి గవ్వ లేదన్నా. జేబులో చిల్లి కావలేదు, నీకు ఒక లవ్ ఒక అమ్మాయి. కొట్టకన్నా. చేతిలో చిల్లి కావలేదు, హీరో అమ్మాయిలు కొట్టండి కొట్టండి, నా నిర్మల కోసం దెబ్బలేంటి ప్రాణాలు వేయడానికైనా సిద్ధం. కొట్టండి అబ్బా. పిల్ల నవ్వింది రోయ్, అంటే నాకు గుంట పడిపోయింది.